ప్రభు పేరిట దేవుని బిడ్డని అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 112వ కీర్తన 2వ వచనము. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఆమేన్. యథార్థత అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే హృదయపూర్వకముగా నిజము పలుకుటయే. నీవు యథార్థవంతునివైతే, నీవు యథార్థవంతురాలవైతే నిశ్చయముగా నీ వంశము అనేది దీవింపబడుతుంది. మరి ఈ రోజున నీవు దేవుని కొరకు యథార్థముగా జీవిస్తున్నావా? దేవుని సంఘానికి వెళ్తున్నావు, విశ్వాసంలో బలపరచబడుతున్నావు. నీ యథార్థతను బట్టి నిన్ను ఎవ్వరు కూడా తృణీకరించకూడదు. అయితే నీవేం చేయాలంటే, ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎంత బాధ కలిగినా, కొన్ని సందర్భాలలో మనం యథార్థంగా నిలిచి ఉన్నప్పుడు అనుకోని విధముగా కొన్ని శ్రమలు అనేవి మనకు కలుగుతాయి. ఆ శ్రమలకు మనం భయపడిపోయి ఆ శ్రమలకు మనం సరెండర్ కాకూడదండి. మనం ఏమి చేయాలంటే ఆ శ్రమల్లో కూడా దేవుని కొరకు యథార్థముగా ఒక పరిశుద్ధంగా ఎప్పుడు జీవిస్తామో అప్పుడట మన యథార్థతను బట్టి మన వంశాన్ని ఆయన దీవిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాట తెలియపరుస్తాను. యోబు ఉన్నాడు, అతడు ఎంతో యథార్థవంతుడండి. అతని యథార్థతను బట్టి తనకు కలిగినటువంటి సమస్తము దూరమైపోయినాయి. చివరకు యోబు అనారోగ్యంతో నిలిచి ఉన్నాడు. అయినా కూడా తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదు. రులారా, యోబు యొక్క యథార్థతను బట్టి అతని వంశాన్ని యేసయ్య దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున నిన్ను బట్టి నీ వంశాన్ని దీవించాలి అంటే మొదట నీవు యథార్థంగా నడుచుకోవాలి. నీవు యథార్థత కలిగి ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు నా యేసయ్య నిన్ను దీవిస్తాడు, నీ వంశాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు నాయన. ఇప్పటికే నీ బిడ్డలు యథార్థత కలిగి జీవిస్తూ ఉండగా వారిని, వారి వంశమును మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నాయన యథార్థంగా లేరో వారిని మీరు దర్శించండి ప్రభా. నిశ్చయముగా నీ కొరకు యథార్థమైనటువంటి జీవితం వారి చేయుటకు కృపనిచ్చి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.